God is in you and in me. God is in the sand. God is in the soil. God is in the tree, creepers, animals and birds. Everything. ఈ మాట మీరు అంగీకరిస్తారా? దట్ ఈస్ గ్రేట్. మరి అంగీకరిస్తే మన స్లోగాన్ని ఒక రకంగా కొంచెం నేను మార్పు చెప్తా. మీరు బాగుందనుకుంటే ఇప్పుడు మీరు ఓకే అనొచ్చు. ఓకేనా? మానవ సేవయే మాధవ సేవ కాదయా. మాధవుడు అన్నింటిలో ఉంటాడని గుర్తు పెట్టుకుని మాధవ సేవగా సర్వప్రాణి సేవ చేయాలి. సర్వప్రాణుల్లో మనిషి కూడా ఒకటి కదా. We don't want to ignore man. We don't want to ruin ourselves. But we want man should also become a part of the whole. He should not think that everything can be spoiled. Now I should be okay. It's wrong thing. Serve all beings as service to God. అనుకోవచ్చా? బాగుంటుందా? మాధవ సేవగా సర్వప్రాణి సేవ చేయాలి అనేది మన లక్ష్యం కావాలి. ఎంతమందికి ఇది ఇష్టం చెప్పండి? మరి మన స్లోగాన్ని కొంచెం మార్పు చేద్దాం. అందామా ఇలాగ ఒక మాట అనండి, అందరూ కలిసి ఒక మాట అందాం ఇలాగా. మాధవ సేవగా. వినపట్టలేదండి, చలి వేస్తున్నట్టుంది. మీకు వేడెక్కించడానికి తర్వాత చాలా ఏర్పాట్లు చేశారు మా పూర్ణచంద్ర. అవన్నీ మేము చెప్పకూడదు కనుక మేము చెప్పట్లేదు. మాధవ సేవగా సర్వప్రాణి సేవ. దీన్నే మన ఇంగ్లీష్లో సర్వ్ ఆల్ బీయింగ్స్ యాజ్ సర్వీస్, నాట్ ఈజ్ సర్వీస్ టు గాడ్, బట్ యాజ్ సర్వీస్ టు గాడ్.